మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకమవుతూ ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు ఆయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రీజన్ల వారీగా సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. ఇప్పుడు జిల్లాల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించబోతోంది వైఎస్ఆర్సీపీ. బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలోకి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. బస్సు యాత్రపై, సభలపై పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. ఎన్నికల రణరంగంలో భారీ ప్రచారానికి సీఎం వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. బస్సు యాత్ర ద్వారా దాదాపు 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. సిద్ధం సభలు నిర్వహించిన 4 పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. మెరుగైన ప్రభుత్వ పనితీరు కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలసిల రఘురాం ప్రకటన చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సీఎం జగన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. కాసేపట్లో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం జగన్ జిల్లాల పర్యటనలు, రూట్ మ్యాప్, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే 3 పార్టీల కూటమిని ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందించనున్నారు. దాంతోపాటు జిల్లాల వారీగా పరిస్థితులపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తుది దశకు చేరుకుంది. త్వరలోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను ప్రకటించే ఛాన్స్ ఉంది. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 2019 మేనిఫెస్టోలోని 99% హామీలను అమలు చేశారు. 2018 గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేసింది. 2018 ఎంపికలో అవకతవకలు జరగలేదని ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఏపీపీఎస్సీ అప్పీలుపై రేపు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. దేశంలో అత్యున్నత సామాజిక న్యాయం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు కొత్తపేట ఎమ్మెల్యే చుర్ల జగ్గిరెడ్డి. అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 200 మంది అభ్యర్థులను ప్రకటిస్తే సగానికి పైగా బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలకు కేటాయించడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేదే సీఎం జగన్ లక్ష్యమని భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు. పద్మనాభం మండలం ఐనాడ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అవంతికి ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, నృత్యాలు, కేరింతలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అవంతి కోరారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని మార్కాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పష్టం చేశారు. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నిట్రవట్టిలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన పలు కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వీరిని పార్టీలోకి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఆలూరు ఇన్ఛార్జ్ విరూపాక్షి. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. 4వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయనతో పనిచేయడం తన అదృష్టమని హర్షం వ్యక్తం చేశారు. లోకేష్ భూమి పూజ చేసిన కూటమి సభ అటు ఫ్లాప్ అయింది. ప్రధానమంత్రి వస్తున్నందున లోకేష్ ఇమేజ్ పెంచేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ తో చంద్రబాబు భూమి పూజ చేయించారు. అయితే లోకేష్ భూమి పూజ వల్లే సభ ఫ్లాప్ అయిందని చర్చించుకుంటున్నారు. ఎన్డీఏ తొలి సభ ఫ్లాప్ కావడం మంచి శకునం కాదని బీజేపీ నేతలు లోలోన మదన పడుతున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరి
వివాదాస్పదమవుతోంది. ప్రేమ పేరుతో ఒక యువతిని గర్భవతిని చేసిన టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునకు జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతు పలికారు. కౌన్సిలర్ మల్లికార్జునను విడుదల చేయాలంటూ తాడిపత్రిలో ర్యాలీ చేపట్టారు. టీడీపీ నేత జేసీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డిపై బాధితురాలు మండిపడ్డారు. నిందితుడు మల్లికార్జునకు టీడీపీ నేతలు అండగా నిలవటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకి మాదిగలు అల్టిమేటం జారీ చేశారు. చంద్రబాబు మాదిగలను వాడుకుని అవసరం తీరాక పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు పెద్ద దిక్కుగా ఉన్న జవహర్కి టికెట్ ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు. వర్గీకరణ విషయంలో కూడా చంద్రబాబు మోసం చేశారంటూ గుర్తు చేశారు. 24 గంటల్లో జవహర్కి టికెట్ ఇస్తున్నామని ప్రకటించకపోతే టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విశాఖ సౌత్ జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. వంశీకి సీటు ఇవ్వద్దంటున్నారు జనసేన నేతలు. వంశీకి సీటు ఇస్తే ఒప్పుకునేది లేదంటూ హెచ్చరించారు. జనసేన జెండా మోయని వ్యక్తికి జనసేన సీటు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ చరిత్రలో 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన వంశీకి సీటు ఎలా ఇస్తారని మండిపడుతున్నారు. పక్క నియోజకవర్గంలో పనికిరాని వంశీని మా నియోజకవర్గంలో పెడతారా అని జనసేన నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతో టీడీపీ నేతల దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. విశాఖలో ఎంవీవీపై తప్పుడు ఫిర్యాదు చేశారు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ. గ్రీన్ గార్డెన్లో క్రికెట్ కిట్లు, చీరలను పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెలగపూడి ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించారు ఆర్టీఓ భాస్కర్ రెడ్డి. అయితే ఇది తప్పుడు కంప్లైంట్ గా తేల్చేశారు. ఈ రిపోర్టుపై అధికారులకు పంపిస్తామన్నారు. విశాఖలో జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా జనసేన కార్యక్రమాలు నిలిపివేశారు ఆ పార్టీ నేతలు. కార్యాలయం లేని పార్టీగా జనసేన తయారైందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆఫీసు నడిపించలేని స్థితికి పవన్ చేరుకున్నారని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. విజయవాడ నెహ్రూ సెంటర్లో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. విజయవాడ పశ్చిమ సీటు పోతిన మహేష్ కు ఇవ్వాలని ధర్నా చేశారు. ప్లకార్డులతో అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోతిన మహేష్ కి తప్ప ఎవరికి ఇచ్చినా సహకరించబోమని జనసేన నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు ఆందోళన చేశారు. జనసేన నాయకుడు శివదత్ మోసం చేశాడంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరుతూ చేపల గంపలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలను సముద్రంలోకి పంపే పైప్ లైన్ నిర్మాణం జరగకుండా మత్స్యకారులు 700 రోజులుగా ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల యువత ఎంతో ఆసక్తిగా ఉన్నారని అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ అన్నారు. ఆయన సమక్షంలో అనకాపల్లి మండలం మాకవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 14 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య. మంగళగిరిలో పోటీపై టీడీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. చేనేతలు, బీసీలు అధికంగా ఉన్న మంగళగిరిలో మరోసారి వైఎస్ఆర్సీపీ గెలవటం ఖాయమన్నారు. కుటుంబ పార్టీలంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ అవినీతి చేసిందని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనూ బీఆర్ఎస్ కమిషన్లు తీసుకుందని విమర్శించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడారు ప్రధాని మోదీ. మే 13న తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. బీజేపీ ప్రభంజనంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి, అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతల బృందం స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ను కలిసినట్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. 3 నెలల్లో పార్టీ మారిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. మీరు ఒక దెబ్బ కొట్టారు, మేం కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ని ఉద్దేశించి అన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు 2వ రోజు విచారణ జరుగుతోంది. ప్రణీత్ రావును బంజారాహిల్స్ పిఎస్ లో విచారిస్తున్నారు. ఎస్ఐబీ కార్యాలయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ ఉంది. వరంగల్ కు చెందిన 2 కూడా విచారించనున్నారు. ఎస్ఐబీలో ఎస్పీ క్యాడర్లో పనిచేసిన అధికారుల పాత్రపై దర్యాప్తు సాగుతోంది.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ యాక్సిడెంట్ కేసును పోలీసులు రీఓపెన్ చేశారు. మార్చి 17, 2022లో రోడ్ నెంబర్ 45లో రోడ్డు దాటుతున్న 2 ఏళ్ల బాలుడిపై దూసుకెళ్లిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కారు మాజీ ఎమ్మెల్యే షకీల్కు చెందినదిగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇక మీర్జా ఇన్ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డుపై బెలూన్స్ అమ్ముకునే కుటుంబం రోడ్డు దాటుతుండగా కారుతో ఢీకొట్టారు. ఘటనలో ఒక బాలుడు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ కేసులో అప్పట్లో కారు నడిపిన వ్యక్తిపై కాకుండా మరొకరిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. ఇక ఇప్పుడు ఈ కేసును రీఓపెన్ చేశారు. మేడ్చల్ మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. 1-2 సబ్జెక్టులు ఉన్న సుమారు 60 మంది విద్యార్థులను యాజమాన్యం డిటైన్ చేసింది. దీంతో విద్యార్థులు యూనివర్సిటీ లోపల ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ చోరీ కలకలం రేపింది. ఒక ప్రైవేట్ స్కూల్లో అర్ధరాత్రి 2 దొంగలు చోరీకి తెగబడ్డారు. స్కూల్ కౌంటర్లోని 7,85,000 నగదును దోచుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు స్కూల్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒంటి మీద బట్టలు లేకుండా కేవలం చెడ్డీలతో వచ్చినట్లు తేలింది. స్కూల్ యాజమాన్యం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలో దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అత్త మృతిని తట్టుకోలేక కోడలు హఠాన్మరణం చెందింది. గొల్లగుడిసె గ్రామానికి చెందిన భారతమ్మ తన తల్లికి గాయాలు కావడంతో పరామర్శించేందుకు వెళ్లగా గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆమె మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చారు. చిన్న కోడలు మంగమ్మ అత్త మృతదేహంపై పడి ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కామారెడ్డి జిల్లాలో వివాహిత మిస్సింగ్ కలకలం రేపుతోంది. గంగస్థాన్ ఫేజ్ 2లోని వివాహిత అశ్విని అదృశ్యమైంది. ఈ నెల 13న తన స్నేహితురాలు అనురాధ ఇంటికి వెళ్లాలని కుటుంబ సభ్యులతో చెప్పింది. తీరా భర్త ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అనురాధ ఇంటికి వెళ్లి పరిశీలించాడు. ఇల్లు తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు. తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 3 రోజుల పాటు పలుచోట్ల మోస్తారు వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. హైదరాబాద్ లో వర్షాలు పడే సూచనలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో వేడి గాలులు కొనసాగుతున్నాయి. నంద్యాలలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీల సెల్సియస్కి పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే సూచనలున్నాయి. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా వాతావరణంలో మార్పులొస్తున్నాయి. హీరోయిన్ అనన్య నాగుల్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామివారి ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధించారన్నారు. 6 రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శులను తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను వారి బాధ్యతల నుంచి తప్పించింది. అదేవిధంగా మిజోరాం, హిమాచల్లోని జనరల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలోని సెక్రటరీలను కూడా తొలగించింది. స్వేచ్ఛాయుత, స్వచ్ఛంద, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి ఫిక్కీ, అసుంచాం. బాండ్స్ కు సంబంధించిన యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ వివరాలు వెల్లడించొద్దని కోరింది. ఏ ఎలక్టోరల్ బాండ్ ఏ రాజకీయ పార్టీకి చేరిందో చెప్పే యూనిక్ నెంబర్ను ఎన్నికల సంఘానికి సమర్పించాలంటూ ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. పూర్తి వివరాలు ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశాయి ఫిక్కీ, అసుంచాం. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై మరోసారి సీరియస్ అయింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశాలిచ్చింది. ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎస్బీఐ సెలెక్టివ్ గా ఉండకూడదని, మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ సహా ఎలక్టోరల్ బాండ్ల పూర్తి డేటా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం. ఢిల్లీ జల బోర్డుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు డుమ్మా కొట్టారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈడీ సమన్లు చట్ట వ్యతిరేకమని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ ను కావాలని టార్గెట్ చేసిందని మండిపడింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ జల మండలిలో అక్రమంగా కాంట్రాక్టులు కట్టబట్టి వచ్చిన ముడుపులను
ఆప్ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో వాంగ్మూలం నమోదు చేసేందుకు కేజ్రీవాల్ కు నిన్న నోటీసు ఇచ్చింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఈ నెల 21న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చింది దర్యాప్తు సంస్థ. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో 2 మరణించారు. 7 తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మందిని శిథిలాల నుంచి కాపాడారు సహాయక సిబ్బంది. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాద స్థలికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. రాజస్థాన్లోని అజ్మేర్ సబర్మతి ఆగ్రా కంటోన్మెంట్ రైలు పట్టాలు తప్పింది. మదార్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనక నుంచి ఢీకొట్టింది సబర్మతి ఎక్స్ప్రెస్. దీంతో సబర్మతి ఎక్స్ప్రెస్ ఇంజిన్ సహా 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్ చీఫ్ శశికిరణ్. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. రైలు ప్రమాదంతో ఈ మార్గంలో వెళ్లే 6 రైళ్లు రద్దయ్యాయి. దేశ ఎకానమీ వృద్ధి రేటుపై మోర్గన్ స్టాన్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ఎకానమీ 2003-2007 కాలంలో ఎలా అయితే వృద్ధి చెందిందో ప్రస్తుత పరిస్థితుల్లోనూ అదే మాదిరి వృద్ధి కనబరుస్తుందని మోర్గాన్ స్టాన్లీ నివేదికలో తెలిపింది. భారత జీడీపీ 2003 నుంచి 2007 కాలంలో ఏడాదికి సగటున 8.6% చొప్పున వృద్ధి కనబరిచింది. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని నివేదిక ద్వారా తెలిసింది. భారీగా పెట్టుబడులు వస్తుండటంతో దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.6% వృద్ధి చెందుతోందని అంచనా వేస్తున్నారు. వినియోగం తగ్గినా దేశంలోకి వస్తున్న పెట్టుబడులు జీడీపీ గ్రోత్ ను ముందుండి నడుపుతున్నాయని తెలిపింది. గ్రామీణ ప్రాంతంలో వినియోగం తగ్గినా పట్టణాల్లో వినియోగం ఊపందుకుంది. యాపిల్ సహ వ్యవస్థాపకుడు మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ గురించి టెక్ ప్రపంచంలో తెలియని వారు ఉండరు. కంపెనీ సమావేశాలైనా కొత్త ఉత్పత్తుల విడుదలైనా ఆయన ప్రసంగం వ్యవహార శైలితో ఎదుటివారిని ఆకట్టుకునేవారు. తాజాగా ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. బహిరంగ వేదికలపై స్టీవ్ జాబ్స్ లా నేను వ్యవహరించలేను. ఆయన చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఎదుటివారిని తన మాటలతో కట్టిపడేస్తారని ఒక పాడ్కాస్ట్ లో తెలిపారు. సాధారణంగా ఒక కంపెనీ వ్యవస్థాపకుడి గురించి ఇంకొక దిగ్గజ కంపెనీ వ్యవస్థాపకుడు ఇంతలా పొగడటం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్ని రకాల వస్తువులు సేవలకు అసాధారణ రీతిలో గిరాకీ పెరుగుతోంది. అందుకు గల కారణాలు విశ్లేషించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు జీఎస్టీ వే బిల్లుల అనలిటిక్స్ కు ఉపయోగించే రియల్ టైంలో ప్రభుత్వం ధరల ప్రభావాన్ని పరిశీలిస్తోందని భారత ఎన్నికల సంఘం తెలిపింది. జీఎస్టీ విధానంలో వస్తువుల మొత్తం విలువ 50,000కు మించితే అంతరాష్ట్ర రవాణాకు వే బిల్లును తీసుకోవడం తప్పనిసరి. 5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు కూడా 2024 మార్చి 1 నుంచి వే బిల్లులు తీసుకోవాల్సి ఉంది. వస్తు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? నిజంగా గిరాకీ ఏర్పడిందా లేదా కృత్రిమ కొరత సృష్టించేలా ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశాలను పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వం అడుగులేస్తోంది. 2024-25లో 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఇంధన, విమానాశ్రయాలు, కమోడిటీస్, సిమెంట్, మీడియా సహా పలు గ్రూప్ కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే 7 నుంచి 10 ఏళ్లలో $100 బిలియన్ అంటే దాదాపుగా 8.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలనే ప్రతిపాదనలను అదానీ గ్రూప్ ఇంతకుముందు వెల్లడించింది. ఇందులో ఎక్కువ భాగం గ్రీన్ ఎనర్జీ, హరిత హైడ్రోజన్, విమానాశ్రయ వ్యాపారాల్లో పెట్టనుంది. 2023-24లో గ్రూప్ మూలధన వ్యయాలతో పోలిస్తే 2024-25 పెట్టుబడుల అంచనాలు 40% అధికమని తెలుస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో అదానీ కంపెనీల ఎబిటా రికార్డు స్థాయిలో 63.6% పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై అమెరికా, ఫెడ్ సహా యూకే, జపాన్ కేంద్ర బ్యాంకులు ఈ వారమే నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సూచీలు రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అయితే రిలయన్స్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్లో కొనుగోళ్ల మద్దతు కారణంగా సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.